కేరళకు చెందిన ఒక వ్యక్తి అక్కడ స్టేట్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ లాటరీలో 25 కోట్లు గెలుచుకున్నాడు. దీంతో కేరళ స్టేట్ లాటరీ మరోసారి చర్చలోకి వచ్చింది. సౌత్ ఇండియాలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ కర్ణాటక లాంటి అన్ని రాష్ట్రాలు లాటరీ అనేది ప్రజలకు వ్యసనంగా మారుతుందని చెబుతూ వాటిని ఇల్లీగల్గా తేల్చి బ్యాన్ చేశాయి. అయితే కేరళలో మాత్రం 1967 నుంచి అక్కడి గవర్నమెంట్ అఫీషియల్గా లాటరీని సక్సెస్ఫుల్గా నడుపుతోంది. ఆ టైంలో కేరళ ఆర్థిక మంత్రిగా ఉన్న పీకే కుంజు సాహిబ్ ఈ లాటరీని స్టార్ట్ చేశారు. ప్రభుత్వమే ఈ లాటరీని సేల్ చేస్తుంది. దీనికి సెపరేట్గా డైరెక్టరేట్ ఆఫ్ కేరళ స్టేట్ లాటరీస్ అనే మంత్రిత్వ శాఖ కూడా ఉంటుంది. దానికి ఓ మంత్రి కూడా ఉంటారు. ప్రతి లాటరీ టికెట్ను ప్రభుత్వమే ముద్రిస్తుంది, ట్రాక్ చేస్తుంది, ఆడిట్ చేస్తుంది. దీనివల్ల స్కామ్స్ జరిగే ఛాన్స్ లేకుండా భద్రత ఉంటుంది. వారానికి 6 రకాల రెగ్యులర్ వీక్లీ డ్రాస్తో పాటు ఓనం, విషు, క్రిస్మస్ లాంటి పండుగల టైంలో ప్రభుత్వమే పబ్లిక్గా బంపర్ లాటరీలను కండక్ట్ చేస్తుంది. ఈ లాటరీలపై ఎక్స్ట్రా ట్యాక్సులు లేకుండా దీని ద్వారా వచ్చే రెవెన్యూతో పేదలకి మెడికల్ ట్రీట్మెంట్ అందించడం లాంటి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నడుపుతుంది గవర్నమెంట్. అంటే కేరళలో కొనే ప్రతి ఒక్క టికెట్ ఒకరికి లక్ మాత్రమే కాదు, ఎవరో ఒకరికి జీవితాన్ని కూడా ఇస్తుందన్నమాట. అందుకే కేరళ లాటరీ మోడల్ ఇండియాలోనే ఒక యూనిక్ సక్సెస్ స్టోరీగా చెప్పుకోవచ్చు. అయితే కేరళతో పాటు మొత్తం ఇండియాలో 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రభుత్వమే లాటరీని లీగల్గా నడుపుతున్నాయి. అందులో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, గోవా, కేరళ, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, పంజాబ్, సిక్కిం, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలతో పాటు దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ అండ్ డయ్యూలో కూడా లాటరీ లీగల్గా నడుస్తోంది. వీటిలో అస్సాం, మణిపూర్ మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ఆ రాష్ట్ర ప్రభుత్వాలే లీగల్గా లాటరీని నడుపుతున్నాయి. ఇదంతా వింటుంటే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా లాటరీ తెస్తే బాగుండు అనిపిస్తుందా? కానీ అదంత ఈజీ కాదు. లాటరీ నడపడం చాలా సవాళ్లతో కూడుకుని ఉంటుంది. అలాగే జనాలు దీనికి బానిసలైతే జీవితాలే నాశనం అవుతాయి. అందుకే మన ప్రభుత్వాలు లాటరీలని జోలికి వెళ్ళవు.